ఏరువాక రైతు జీవితంలో కొత్త ఆశలకు నాంది. తొలకలి వానలు పడితే ఎద్దులకు పూజలు చేసి నాగలి పట్టి పొలంలోకి దిగే రోజు. కానీ ఈసారి ఆ ఆనందం కనిపించడం లేదు. విత్తనం నుంచి ఎరువుల వరకు, పెట్టుబడి నుంచి పంటల బీమా వరకు, తుఫాను పరిహారం నుంచి ఎల్నీనో భయం వరకు సమస్యలే రైతును చుట్టుముట్టాయి. చంద్రబాబు పాలన అనగానే రైతులు భయపడిందంతా అయింది. రెండేళ్లుగా అన్నీ కష్టాలే. ప్రభుత్వ పరంగా వ్యవసాయానికి ఏ విధంగానూ సహకారం లభించడం లేదు. వ్యవసాయమే దండగా అన్న పెద్ద మనిషి పాలనలో ఇంతకంటే ఏం ఆశించగలం అంటూ అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏరువాక పౌర్ణమి ఇది రైతుల పండుగ. తొలకరి చినుకులు నేలను తాకే వేళ వర్ష ఋతువు ప్రారంభంలో జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ వేడుక ప్రకృతికి మానవాళికి మధ్య విడదీయలేని అనుబంధానికి ప్రతీక. ఖరీఫ్ సీజన్ ఆరంభానికి సూచికగా రైతులు కాడెద్దులను సిద్ధం చేసి వ్యవసాయ పరికరాలను అలంకరించి పూజలు చేసి సాగుకు శ్రీకారం చుడతారు. అలాంటి ఈ సాంప్రదాయ పండుగ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో రెండేళ్లుగా రైతుల లోగిలలో మత్సుకైనా కనిపించడం లేదు. చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో అదునుకు సబ్సిడీ విత్తనం, ఎరువులు అందక ఓవైపు నానా అగచాట్లు పడుతూ ఉంటే మరోవైపు ముంచుకొస్తున్న ఎల్నినోను తట్టుకునేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించకపోవడంతో రైతులు తొలకరి సాగుపై ఆందోళనకు గురవుతున్నారు. ఖరీఫ్ సాగు కోసం ఈసారి ముందస్తుగా సాగునీటి విడుదలకు స్కెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం అందుకు తగినట్టుగా విత్తనాలను సరఫరా చేయలేకపోతోంది. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలే నాసిరకం కావడంతో అవి మొలకెత్తక రైతులు విత్తులోనే ఆర్థికంగా నష్టపోయారు. రెండేళ్లుగా యూరియా అందించలేని సర్కార్ ఈ ఏడాది యాప్ ద్వారా సరఫరా అంటూ రైతుల్ని నరక యాతనకు గురి చేస్తోంది. బస్తా యూరియా కోసం సీజన్ ఆరంభంలోనే రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన అగత్యం ఏర్పడింది. అధికారంలోకి వస్తే ఏటా ప్రతి రైతు కుటుంబానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన సూపర్ 6 హామీకి చంద్రబాబు సర్కార్ తూట్లు పొడిచింది. తొలి ఏడాది నిస్సిగ్గుగా 10,717 కోట్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం రెండో ఏడాది 7 లక్షల మందికి ఎగనామం పెట్టి అరకొర సాయం విధిల్చింది. ఈ ఏడాది తొలి విడతలో 5,000 మాత్రమే జమ చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఒక్కరంటే ఒక్క రైతు కూడా పెరగలేదు. మళ్లీ 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. భూ యజమానులతో సమానంగా కౌలు రైతులు, దేవాదాయ, అటవీ భూ సాగుదారులకు ఏటా 20,000 రూపాయల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయానికి మూడో ఏడాది కూడా ఎగనామం పెట్టింది. దీంతో కౌలు రైతుల చేతిలో చిల్లి గవ్వలేక పెట్టుబడి కోసం అప్పులు ఇచ్చే వారి చుట్టూ తిరుగుతూ అష్ట కష్టాలు పడుతున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించింది. ఏడాది తిరగకుండానే స్వచ్ఛంద నమోదు బీమాకు సైతం మంగళం పాడేసింది. ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో ఇప్పటికే దాదాపు 3,500 కోట్లకు పైగా బీమా పరిహారం అందకుండా పోయింది. ప్రభుత్వ నిర్వాహకం వల్ల రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క 2025-26లోనే 393 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రభుత్వమే ప్రకటించింది. ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులకు తోడు ఎల్నినో ప్రభావం రైతులను కలవరపెడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, పోలవరం, విశాఖ, కాకినాడ, ఉభయ గోదావరి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో -20% నుంచి -59% వరకు లోటు వర్షపాతం నమోదైందని తెలుస్తోంది. జూలై, ఆగస్టులో తీవ్రమైన లోటు వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎల్నినోను తట్టుకునేలా కంటిజెన్స్ ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేని దుస్థితి నెలకొంది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్లో ఏ విధంగా ముందుకెళ్లాలో అర్థం కాక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం మాత్రం తామేదో రైతులను ఉద్ధరించినట్లుగా ఏరువాక పౌర్ణమిని పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునివ్వటం పట్ల అన్నదాతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.